Hey guys, I hope you all guys are doing absolutely awesome. ఈ పార్టీకి thumbnail చూసి మ్యాటర్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ నేను కూడా అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే స్పెషల్లీ వీడియో చేసి మీ ముందే ఓపెన్ చేద్దామని చెప్పి నేను ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదు. ఇప్పుడు లైవ్లో మీ ముందు అన్బాక్సింగ్ అనేది చేస్తాను. దిస్ ఈజ్ మై న్యూ 14 Pro. దీనికోసం నేను 1 year నుండి వెయిట్ చేస్తున్నాను. అండ్ ముందు అర్జెంట్గా అన్బాక్సింగ్ చేసి అప్పుడు మాట్లాడుకుందాం. సో లెట్ us అన్బాక్స్ దిస్. ఓకే, ఎగ్జైట్మెంట్ చెప్తున్నాను కదా, ఇప్పుడే మీ ముందు లైవ్లో ఓపెన్ చేశాను. నేను ఎప్పటివరకు ఈ ఫోన్ అయితే ఓపెన్ చేయలేదు. అండ్ యూ కెన్ సీ. ఓకే 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 యూ కెన్ సీ దిస్ ఈజ్ iPhone 14 Pro. ఇక్కడ వెనకాతల సీల్ ఓపెన్ చేసి ఉందన్నమాట. ఎందుకంటే ఇది కొన్నప్పుడు చెక్ చేసుకోవాలి కదా, లోపల ఫోన్ ఉందా ఇంకేదో ఉందని చెప్పి. సో అక్కడ యూఎస్లో మన రిలేటివ్స్ ఓపెన్ చేసి ఫోన్ ఉంది అని చెప్పి మొత్తం అంతా కన్ఫర్మ్ చేసి టెస్ట్ చేసి ఇది నాకు పంపించాదనమాట. సో నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం ఓపెనింగ్. iPhone 14 Pro Deep Purple 512GB. Yes, 512GB. బేసికల్లీ ఇది నా పాత ఐఫోన్. ఇది iPhone 11 అనమాట. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇది iPhone 11 64GB. బీయింగ్ ఏ కంటెంట్ క్రియేటర్ అండ్ బీయింగ్ ఏ యూట్యూబర్, ఒక 64GB ఉన్న ఫోన్ వాడడం, అది లిటరల్లీ చెప్తున్నాను, నరకం స్పెల్లింగ్ కనిపించింది నాకు ఇది వాడుతున్నప్పుడు. అంటే అఫ్కోర్స్ నేను ఇది కొన్నప్పుడు తెలియకుండా కొనేసాను. ఆ తర్వాత మనం యూట్యూబ్లోకి కంటెంట్ క్రియేషన్లోకి వచ్చాము. అండ్ దీంట్లో మేమైతే అస్సలు సరిపోలేదు. అలాగని కొత్త ఐఫోన్ కొందామంటే అప్పట్లో బడ్జెట్ లేదు. ఆ తర్వాత ఇంకా కొత్తది కదా అప్పుడే చేంజ్ చేయడం ఎందుకని చెప్పి చేంజ్ చేయలేదు. బట్ ఫైనల్లీ ఇదంతా పక్కన పెడితే ఫైనల్లీ వి అప్గ్రేడెడ్ టు iPhone 14 Pro. సో ఫస్ట్ ఇది అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇంక వెయిట్ చేయలేను. ఓకే, సో ఇలా నెమ్మదిగా ఇలా తీసి చాలా ప్రీమియంగా ఉంది. కంప్లీట్ మెటాలిక్ బాడీ వచ్చింది. దీని డిస్ప్లే కన్నా 10 times బాగుంటుంది. ఇంకా ఆన్ చేసాం. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఐఫోన్? ఇది నేను నా సొంత డబ్బులతో, నా కష్టాలతో, నేను కష్టపడి డబ్బులు సంపాదించి డబ్బులు దాచుకొని ఈ iPhone 14 Pro అనేది కొనుక్కున్నాను. ఓన్ మనీ. సో అంటే ఈ ఐఫోన్ అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. బేసికలీ ఈ ఐఫోన్ మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 4 years బ్యాక్ అనుకుంటా. ఇది అప్పుడు మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు. బట్ ఇది నేను నా ఓన్గా ఐ బాట్ దిస్ విత్ మై ఓన్ మనీ. అండ్ బై ద వే మన ఐఫోన్ మన టీషర్ట్ మ్యాచ్ అవుతుంది. పర్పుల్ ఓకే, అలా పక్కన పెట్టి బాక్స్లో ఏం ఇచ్చాడు చూద్దాం. ఓకే, యాపిల్ స్టిక్కర్ ఇచ్చాడు. వాట్ ఇస్ దిస్? మాన్యువల్ ఇచ్చాడు. ఓకే, ఐఫోన్ ఛార్జర్ ఇచ్చాడు. ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. బేసికల్ ఐఫోన్ వాడు లాస్ట్ 2 years అనుకుంటా, 1 year 2 years నుండో ఈ బాక్స్ లోపల డాక్ ఉంటుంది కదా, ఛార్జింగ్ డాక్, అది కూడా మానేశాడు. ఓన్లీ కేబుల్ ఇస్తున్నాడు. లక్కీగా ఏంటంటే నేను ఆల్రెడీ ఒక ఐఫోన్ యూజర్ కాబట్టి నా దగ్గర ఛార్జింగ్ డాక్స్ ఉంటాయి. సో ఏ ఇబ్బంది లేకుండా నేను ఈ కేబుల్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ హోటల్స్ అదే అంతే, ఇంకేమలేదు. లక్షలు పెట్టి ఫోన్లు కొంటున్నాం కానీ వీడు మాత్రం మనకు అసలు ఏం ఇవ్వట్లేదు. ఇక్కడ వీడియో చేస్తుంటే పక్కన అషి వచ్చింది. అషి, కమ్ హియర్. నో, వన్స్ కమ్ హియర్. వన్స్ కమ్ హియర్. సే హాయ్. You bought me this, right? You bought me the phone, right? I loved it very much, you know.
It was amazing. Thank you so much, Shashi. You're not welcome. Amazon? No, you bought this na Yeah. from US. Yeah. Okay, I'll come back to you after making the video, okay? ఇంకా చెల్లి ఇక్కడ ఉన్నంతసేపు దాంతో మంచిగా వ్లాగ్స్ చేస్తాను, ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నాకు మీకు కూడా. సో ఫోన్ కేబుల్ తప్పితే ఇంకేం లేదు పోయాడు, బట్ తప్పలేదు, ఇది ఐఫోన్ కదా, అంత పెట్టినా వర్త్. దట్ టు స్పెషల్లీ నా అలాంటి కంటెంట్ క్రియేటర్స్కి డెఫినెట్లీ ఐఫోన్ ఈజ్ వర్త్ ఇట్. బట్ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, భయ్యా ఎందుకు 14 Pro తీసుకున్నావు, 15 వచ్చేస్తుంది కదా విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో అని చెప్పి. బేసికల్ ఏంటంటే నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను, చాలా వెయిట్ చేశాను, ఇంకా డిలే చేయడం నాకు ఇష్టం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మా రిలేటివ్స్ యూఎస్ నుండి వచ్చారు. సో ఏంటంటే నేను ఇప్పుడు తెప్పించుకుంటే నాకు ఇది తక్కువ కాస్ట్కి వస్తుంది. అలాంటిది 15 వచ్చినప్పుడు నేను ఇక్కడ కొనాలంటే ఇట్ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ మీ. సో నాకు ఆబ్వియస్లీ ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. కాబట్టి నేను ఇంకా ఆలోచించుకుని నా 14 Pro తెప్పించేసుకున్నాను. అండ్ 15 Pro మేజర్గా అప్గ్రేడ్ ఏం అవుతుంది అని నాకు లేదు, అనిపించట్లేదు. బట్ ఒకవేళ అయితే అప్పుడు ఆలోచిద్దాం. అప్పుడు అది అంత బాగుంటే 15 Pro కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ రైట్ నౌ ఐ నీడ్ దిస్ వెరీ బ్యాడ్లీ. సో ఐ బాట్ దిస్. ఐఫోన్ కొన్నాక ఐఫోన్లో వ్లాగ్ చేయకపోతే అలా చెప్పండి. నెక్స్ట్ షాట్ ఐఫోన్లో తీద్దాం. లెట్స్ గో. So guys, this is my first vlog with iPhone 14 Pro. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ మెయిన్గా ఈ ఫోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఆబ్వియస్లీ ఐఫోన్లో కెమెరా అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో అయితే ఫొటోస్కి వీడియోస్కి కళ్ళు మూసుకొని ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇంకా నచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు. బికాజ్ ఐ లవ్ వ్లాగింగ్. బేసికల్లీ ఏంటంటే కెమెరాని ప్రతి ప్లేసెస్కి తీసుకెళ్ళాం. అలాంటప్పుడు దిస్ ఐఫోన్ విల్ హెల్ప్ మీ సో మచ్. బై ద వే అలా మనం మేడపైకి వచ్చా, చల్లగా గాలి వస్తుంది. కానీ ఎండలో మామూలుగా లేదు, వైజాగ్లో చుక్కలు కనిపిస్తున్నాయి లిటరల్లీ. దీంట్లో సినిమాటిక్ మోడ్ అని, స్లోమో అని ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో వ్లాగ్స్లో ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో యా, ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పటి నుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఎస్, నాకు తెలిసి విత్ ఇన్ ఫ్యూ డేస్ 15 Pro కూడా వస్తుంది. బట్ పెద్దగా చేంజ్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 13 Proకి 14 Proకి పెద్దగా చేంజ్ ఏం లేదు. సో నేను అదే అనుకుంటున్నాను. చూద్దాం, లెట్ us see what happens. ఈ ఐఫోన్ 14 Proలో నాకు బాగా నచ్చింది ఏంటంటే లైక్ యూ కెన్ సీ పైన ఈ డైనమిక్ ఐలాండ్ ఒకటి అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. చూడండి, లైక్ నేను ఇప్పుడు ఫోన్ లాక్ చేసి ఉంచాను బట్ స్టిల్ డిస్ప్లే ఆన్ అయి ఉంది. బట్ దీనివల్ల ఛార్జింగ్ ఎక్కువ అయిపోద్ది అన్న ఫీలింగ్ అనమాట. అషీ సో ఏంటంటే చూద్దాం, లైక్ కింద కమెంట్ చేయండి. ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంచడం వల్ల ఛార్జింగ్ అయిపోతుందా లేదా, అది కూడా కింద కమెంట్ చేయండి. దాన్ని బట్టి ఇది ఉంచడం ఆఫ్ చేయడం ఏదో చేస్తాను. బట్ ఐమ్ హ్యాపీ. అండ్ బై ద వే మంచిగా మన ల్యాంబోర్గిని షూట్కి వెళ్ళాను కదా, ఆ పిక్ వాల్పేపర్ పెట్టాను అనమాట. మంచి కేస్ కూడా కొన్నా, యూ కెన్ సీ చాలా బాగుంది. ఐ మీన్ బేసికలీ టెంపరీగా ఒక కేసు తీసుకున్నాను అనమాట. ఇంకా మంచి కేసెస్ ఎతకాలి. అండ్ నాకు కొంచెం ఈ కేసెస్ కలెక్షన్ పిచ్ కూడా ఉంది. సో మంచి కేసెస్ అన్నీ మన ఐఫోన్ 14 Proకి సెలెక్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బికాస్ ఆఫ్ యూ పీపుల్ ఇలాంటివన్నీ నేను కొనుక్కోగలుగుతున్నాను. అండ్ మీ లవ్, మీ సపోర్ట్ ఉంటే దీనికన్నా పెద్ద కూడా కొందాం, డెఫినెట్లీ కొందాం. టైం వస్తుంది, ప్రతి దానికి టైం వస్తుంది. వీ జస్ట్ నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి అన్బాక్సింగ్స్ కోసం, ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కంప్లీట్గా ఫ్యాషన్ కంటెంట్ కోసం అయితే స్టిక్ ఆన్ టు మై యూట్యూబ్ షార్ట్స్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మంచిగా అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. లెట్ us all look good and feel good. Bye bye.